ఎక్కడ తమిళనాడుది. నువ్వు చాలా కంట్రీలో ఉన్నావు బేటా. ఫుల్ చికెన్లో ఒక 3-4 ఐటాలు ఆర్డర్ ఇచ్చేసినాము. ఇස්සగా తినడం, పండుకోవడం, మార్నింగ్ లేయడం. ఇట్టాడిదేదో అవుద్దని అన్నిసార్లు అడిగారు. ఎక్కడికి వెళ్తున్నావు అని. ఇట్లా ఉంటుంది, ఊటీకి రండి, బయటికి రండి. మీ అందరికి నేను ఒక హ్యాపీ న్యూస్ అనుకున్నా. సైజ్ ని ప్రైవేట్ పార్టీ ఎన్లాట్ చేసేది ఆయిల్ ఉందేమని. అందరు ఫీమేల్స్ ఉన్నారు, డైరెక్ట్లీ టు ఫీమేల్స్. देखो रे सोहेल दो phone connected. Open app for best riding experience. क्या लगा कर रखा रे बाबा. బండ్లో ఫొటోస్ తీసుకునే అప్పుడే మర్చిపోయినావా? వాడు మళ్ళీ వచ్చారా? నైట్ ఒక్కడే ఉంటావా? రిస్క్ కదా ఒక్కడే ఉంటే. ఏం లేదా? కత్తి పెట్టుకునేవా లేదా? ఎందుకు? కత్తి లేదా? సేఫ్టీ కోసం ఒక కత్తి అన్నా పెట్టుకో. కత్తి ఎవరు ఏదండి రాడ్డు ఉంది బ్యాగ్లో వేయాలనా? ఏమన్నా వేసేయాలా? ఇప్పుడు ఎవరన్నా వస్తే దొంగలు అట్లా ఏం చూస్తావు? నువ్వు పొడిచిపోతారు. నీకు ఏం చూస్తావు? నువ్వు నీ దగ్గర ఉంటే నువ్వు పొడిచేవాళ్ళు. ఫస్ట్ బ్లాగ్ మావా మనది. ఫస్ట్ బ్లాగ్ 700 కిలోమీటర్స్ ట్రావెల్ చేయాలి. ఇప్పుడు టైం వచ్చేసి 1:30. ఇక్కడ నుంచి పొద్దుటూరు నుంచి స్టార్ట్ అయినాము. డైరెక్ట్ ఊటీ అంటే ఆల్మోస్ట్ ఒక 40 మినిట్స్కి 50 to 60 కిలోమీటర్స్ వచ్చేసినాం. బా ఏం కట్టు మామ, ఏం నీదండ్రా సూపర్ వచ్చింది క్యామ్లో. ఒకటి వచ్చేసి 26 Z900, ఇంకొకటి వచ్చేసి 25 Z900, ఇది వచ్చేసి క్లాసిక్ 350. ఈ 3 బైక్స్లో మనం స్టార్ట్ అయింది. పొద్దుటూరు ఊటీ కాదు, సారీ ఊటీ తర్వాత ఇంకొకటి ఉంది వయనాడ్ 3. హోస్కోటేకి రీచ్ అయినాం ఇప్పుడే. చూడండి బ్రేక్ఫాస్ట్ ఇస్తున్నాం. ఎట్లుంది మామ? అల్ట్రాసాల్ ఎట్లుంది? టేస్ట్ ఎట్లుంది? కానీ ఇంత పిల్లగా ఉంటుంది. ఇక్కడ నుంచి ఒక 25 కిలోమీటర్స్ బెంగళూరు వస్తుంది. మేమేం బెంగళూరు ఏం స్టాప్ చేయము, డైరెక్ట్ మైసూర్ కొట్టేసి మైసూర్లో ఒక స్టాప్ తీసుకొని ఇంకా నెక్స్ట్ బంతిపూర్ ఫారెస్ట్. అక్కడ నుంచి డైరెక్ట్ మనోడు నెక్స్ట్ లెవెల్ లగ్జరీ రూమ్ బుక్ చేసేసినాడు. దాంట్లో వెళ్ళి చెక్ ఇన్ చేసుకొని మీకు చూపిస్తాం అంతే. రూట్ చూడండి అబ్బాయిలు ఎంత బాగున్నాయో. మైసూర్ టు ఊటీ వెళ్ళే రూట్స్ ఇవన్నీ. ఏముంది బంతిపూర్ ఫారెస్ట్ లో అయితే ఎక్కడ చూసిన అనిమల్స్, ఓన్లీ అనిమల్స్. రీల్ వేసి అని మ్యూజిక్ పెట్టి కాదు అని పెడతారు. అదిరి ఏందిరా, జమ్లో కూడా బెటర్ రా. ఇది ఎరుగుంట్ల బెటర్ మామ, ఎరుగుంట్లన్నా బెటర్. మనుషులు రెండు రకాలు, ఆడ మగ. ఇది 3 టైపా? సిగ్నల్ అంటే రైట్. మనోడు నెక్స్ట్ లెవెల్ లగ్జరీ రూమ్ బుక్ చేసేసినాడు. హోటల్ దగ్గర రీచ్ అయ్యేలోపు ఓన్లీ 1% ఉంది ఛార్జింగ్. అయితే నేను పోతాను, నాకు ఇది వద్దు. లుక్ ఎట్ ద వ్యూ బాయ్స్, చూడండి ఇట్లా ఉంటుంది. ఊటీకి రండి, బయటికి రండి, తీసుకోండి, వచ్చి చూడండి. లొకేషన్ చూడండి ఎట్లుందో. చల్లగా ఉంది వాతావరణము. రావాలా, చికెన్ మటన్ తీసుకోవాలా, తినాలా, కూర్చోవాలా. వీకెండ్కి ఒకసారి లేకునే ఒక 3 monthsకి ఒకసారి, 2 monthsకి ఒకసారి రండి. ఏం చెప్పావురా? మన సైడ్ అంతా ఎండలు చంపుతున్నాయి, ఇక్కడ బాగున్నాయన్ని. కూల్ ఉంది. ఎగ్జాక్ట్లీ దిస్ ఈస్ ద హైట్స్ ఆఫ్ ఎమోషన్. అసలు మేము బంతిపూర్ ఫారెస్ట్కి వెళ్ళి అంత రిగ్రెట్ అయినామంటే దానమ్మ అసలు ఇంత వేస్ట్ అయిందిరా. అసలు అక్కడనే బాగుండదు కదరా అనుకున్నాము. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత కొంచెం పైకి వచ్చే కొద్దీ కనిపించింది నెక్స్ట్ లెవెల్ ఉంది. ఇట్లా ఉంటుంది. ఊటీకి రండి, బయటికి రండి. 12 అయింది ఇప్పుడు. ఫుడ్ తినాలి ఇప్పుడు. మంచి
చికోన్ తినాలి ఇప్పుడు, చికోన్. బాగా ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతుంది. వాడికి ఫోన్ చేయరాను నైనా. వడ్డీకి యాడున్నది? యాడున్నదిరా నువ్వు ఇంకా? ఎక్కడ? ఏది తమిళనాడుది. అన్నయ్య కదా పర్వాలేదు అనుకుంటా ఉంటే బాగా ఓవర్ చేస్తున్నాడు. చెటయో గాడివో నీవు ఎన్న తిరిగిదియో. చెటయో గాడివో నీవు ఎన్న తిరిగిదియో. అని ఎవరికైనా చూపించండి రా, వదిలేయకండి రా బాబు అని అలాగా. సమయానికి సీనన్ వచ్చాడు కాబట్టి, లేకపోతే ఏమైపోయేదో. ఊటీలో ఏ హోటల్లో చూసినా కానీ ప్లాస్టిక్ బాటిల్స్, ప్లాస్టిక్ కి సంబంధించిన కవర్స్ ఏం ఉండవు. వాటర్ అడిగినా కానీ వాళ్ళు డైరెక్ట్ జగ్ లో తీసుకొని వచ్చి ఇచ్చేస్తారు. ఏమంటే సార్ యూ కెన్ రీఫిల్ సార్ అంటారు అంతే. ఈ ఫాగ్ లో ఎగ్జాక్ట్ 12 టైంలో డిన్నర్ చూడండి. పొగలు బిర్యానీ ఎట్లుంది మామా? మాషాల్లా మాషాల్లా, ఖాయ్ తో కపడే ఫాలేనా, చీఖా అంగార్. తెలుగులో చెప్పురా. మాషాల్లా, ఖాయ్ తో కపడే ఫాలేనా, చీఖా అంగార్. తెలుగులో చెప్పురా. 12 అరే నిజం చెప్పురా, నీ ముఖం చూస్తుంటే నాకేదో తేడా కొడుతుంది. ఇలాంటి బిర్యానీ దొరకడం అనేది అసలు అన్ఎక్స్పెక్టెడ్. నేను ఇండియా మొత్తం తిరిగాను దున్నపోతులా తిని అని ఇలాంటి బిర్యానీ తినలేదు. ఇటాను మామా తొందరలో. నేను తిరిగిన బిర్యానీలో హైదరాబాద్ బిర్యానీ బెస్ట్, కానీ ఆ తర్వాత సెకండ్ ఊటీలో. ఈ టైంలో ఇలాంటి బిర్యానీ దొరకడం అనేది చాలా గ్రేట్. హోటల్ వ్యూ అయితే మాకు నెక్స్ట్ లెవెల్ దొరికింది. మీకు దొరక్కపోవచ్చు, ఇది ఉండేది ఒక్కటే ఫ్లోర్. ఎందుకు దొరకపోవచ్చు అంటే సిటీ అంతా అది కూడా మిడ్ కూడా అండర్ అవర్ రూఫ్. మిడ్ కూడా సిటీ సిటీ మిడిల్ ఎవడు మాట విన్నాడు. సిటీ సెంటర్ లో ఉన్నాం. ఫుడ్ చేసినాము 8 అయింది. వ్యూ చూడండి ఇక్కడ, విండో నుంచి వ్యూ వస్తుంది. ఇది కాఫీ తాగేసి ఫ్రెష్ అప్ అయిపోయి ఇప్పుడు బయలుదేరాలి మనము. ఒక 3 మెంబర్స్కి బుక్ చేసినాం, క్యాబ్ బుక్ చేసినాం. ఎక్కడికి మాది ఏ లొకేషన్? లొకేషన్ ఏమేమి లొకేషన్? వాయనాడ్ కాదు, మనం పోయేది ఇప్పుడు క్యాబ్లో. నెక్స్ట్ దొడ్డపేట పిక్, సెకండ్ ఊటీ లేక్, థర్డ్ రోజ్ గార్డెన్ బొటానికల్ గార్డెన్, ఫోర్త్ పైకారా వాటర్ ఫాల్, ఫిఫ్త్ టీ ఫ్యాక్టరీ, మ్యూజియం, సిక్స్త్ వ్యూ పాయింట్. ఊటీ వ్యూ పాయింట్ అని ఉంటుంది, దాంట్లో పాయింట్స్ మాత్రం ఉంటుంది. 6th పాయింట్, 6th, 7th అని మనం వెళ్ళే దారిలో 6th, 7th వస్తుంది. ఆ రెండు కూడా కవర్ చేసుకొని దాని తర్వాత వెళ్ళిపోతాం ఇంకా డైరెక్ట్ వయనాడ్. దాని తర్వాత వయనాడ్ అంతా టీ స్టేట్స్ ఉంటుంది. చాలా ఎవరు వచ్చారు? సీనరీ ఇది. ఎవరు వచ్చాడు? లొకేషన్ అయితే క్రేజీ ఉంటుంది. మా మార్నింగ్ వ్యూ అసలు జస్ట్ ఈ హోటల్ అంత వ్యూలో ఏది లేదు. ఏ హోటల్ కూడా ఇంత టాప్లో లేదు. ఆల్మోస్ట్ ఈ హోటలే అన్ని దానిలో టాప్ వ్యూ ఉండేది. ఇది కూడా చాలా కష్టపడినాము రూమ్ కోసం. మనోడంతా 5 వరకు నిద్రపోకుండా ప్లాన్ చేసినాడు అంతా. మొత్తము అనుకున్నట్టు పిన్ టు పిన్ జరుగుతుంది, బట్ లేట్గా అరైవ్ అయినాం అంతే మేము. ఇది ఊటీలో డే 2 మంది. నిన్న వచ్చేసి 3కి చెక్ ఇన్ అయినాము. ఇప్పుడు వచ్చేసి టైము ఆల్మోస్ట్ 9:30 అవుతుంది. 10కి అట్లా క్యాబ్ వస్తుంది. ఇక్కడ ఒక వ్యూ పాయింట్ అవన్నీ చూపించుకొచ్చేదానికి. ఇంకా మన వాళ్ళు కూడా రెడీ అవుతున్నారు అందరూ. ఇప్పుడు వాష్రూమ్లో ఉన్నాడు. ఇక్కడ నుంచి స్టార్ట్ అయిపోయేదే. ఇంకా ఓపెన్ చేయి అయితే. ఫస్ట్ లొకేషన్ అయితే వచ్చేసినాము, రోజ్ గార్డెన్. కోసాకలో రోజ్ గార్డెన్ అని. రోజ్ గార్డెన్ अंकल थोड़ा कार में रख लीजिए. हाय फ्रेंड्स. रहने दो, इधर आना ना. वही ऊटी में एक स्पेशल है. ओपन करके रखेगा तो भी कोई चोरी नहीं करेगा. वो ये ऊटी नहीं करेगा. वो ये ऊटी. ప్రైజింగ్స్ చూసుకోండి ఇక్కడ రోజ్ గార్డెన్ ప్రైజింగ్స్ అని. వావ్ నైస్. ఎక్స్ప్లోర్ వేర్ దిస్ గైస్ వెల్. క్రేజీ ఉంది మామా పార్క్. మేము ఇప్పుడు ప్రెసెంట్ ఊటీలో రోజ్ గార్డెన్లో ఉన్నాము. చూడండి ఇవన్నీ చూడండి, పెన్నీ కాలనీ, స్టెల్లా పోదోరిస్, స్పోర్ట్, ఇవన్నీ ఆల్మోస్ట్ ఆంటీ చెప్పింది మాకు పైన ఎన్ని వెరైటీస్ ఉన్నాయంటే 5000+. చూద్దాం రండి ఇంకా ఏమున్నాయో.
అయినా కానీ ఇక్కడికి వస్తే ఓన్లీ మీరు కపుల్స్ అయితే లేదంటే Lovers అయితే. లవర్స్ లేడీస్ అయితే ఎవరితో వాళ్ళు ఇష్టం వచ్చేది లైక్ చేసేది వచ్చేసి గర్ల్సే. వాడు చూడండి యానిమల్ కబీర్ సింగ్. అలా కాదు కూడా. దీనికి వచ్చి మీరు ఊటీలో టైం వేస్ట్ చేసుకోవాలండి. రోజ్ గార్డెన్ అనేది ఏమో మన ప్రొద్దుటూరులో ఇక్కడ ఏదంటారు గాంధీ పార్క్ వెళ్ళినా సేమ్ ఉంటుంది అంతే. ఏమంటే ఇక్కడ అది ఇదిగోండి బ్యాక్ చూస్తున్నారు కదా, ఈ వ్యూ ఉంటుంది అంతే, వేరేదేం లేదు. అంటే అది ఊటీకి రండి, బయటికి రండి. చాక్లెట్ ఫ్యాక్టరీ ఎంట్రన్స్, चॉकलेट फैक्ट्री एंट्रेंस మనకు बैक साइड चॉकलेट ऊपर टी फैक्ट्री, ये जो बिल्डिंग है ना उसमें वैक्स म्यूजियम, वो आपका जो कपड़ा सब है वो देखो जी हाँ स्वेटर जो चाहिए वो ले लो. నాకు అర్థం కాలేదు సార్. నెమ్మదిగా అన్నీ అర్థమవుతాయి కానీ దా కూర్చోరా. ఇది చూడండి, ఇది వచ్చేసి మనకు చాక్లెట్ ఫ్యాక్టరీ. మనకు హీరోయిన్ ఇప్పుడు వచ్చేసి మనకు అంతా మా అన్న ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. ఇక్కడ ఫ్యాక్టరీ మొత్తము బాగా ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతుంది. వేర్ ఆర్ వి గోయింగ్ రైట్ నౌ? గోయింగ్ టు వేర్? एक्सपीरियंस टी ఫ్యాక్టరీ లోపల కూడా టీ కూడా తాగొచ్చు. దాని టీ లీవ్స్ అన్ని ఇందులో వెళ్ళి దాంట్లో ఏదేదో ఫిల్టర్ అయ్యి ఇక్కడ నుంచి స్టోరేజ్ అయ్యి డైరెక్ట్ అవుతుంది లోపలేం లేదు డొల్లా. ఊటీలో. అవును, ఊటీలో ప్రతి ప్లేస్ వచ్చేసి ఒక వ్యూ పాయింటే. ఇది లేదు ఇక్కడ వ్యూ పాయింట్ అని లేదు. ఎక్కడికి వెళ్ళినా కానీ ఆల్మోస్ట్ అన్ని చోట్ల వ్యూ పాయింట్. హైయెస్ట్ పీక్ ఆఫ్ ఊటీ. స్మెల్ వల్ల మీ మైండ్లో ఎంత రిఫ్రెష్నెస్ వస్తుందంటే అసలు నెక్స్ట్ లెవెల్ స్మెల్. ఇక్కడ వెళ్ళిన స్మెల్. ఇక్కడ కాఫీ కూడా ఉంది, మనం కాఫీ కూడా తాగుదాం. హైలీ రికమెండెడ్ కాఫీ లవర్ అండ్ టీ లవర్ కామన్ గెట్ ద పవర్. ఇది గుర్తుపెట్టుకో, తర్వాత మాట్లాడుకుందాం. సారీ గాయ్స్ అప్పో లవర్స్. టీ అయితే ఓకే, కానీ ఇదే టీ సేమ్ మన ఫోటోలో దొరుకుతుంది, ఏం డిఫరెంట్ లేదు, సేమ్ టేస్ట్. హైలీ రికమెండెడ్ కాఫీ లవర్ అండ్ టీ లవర్ కామన్ గెట్ ద పవర్. Everywhere you get the same taste. అయిపోయింది టీ ఫ్యాక్టరీ ఓవర్. ఇక్కడ నుంచి ఏమన్నా మనకు కావాలంటే కింద వెళ్ళేది అంతే. ఆ చాక్లెట్ అర్థమవుతుంది. నువ్వు చాలా కంట్రీలో ఉన్నావు బేటా. 6 వెరైటీస్ ఆఫ్ చాక్లెట్స్ తీసుకున్నాము ఒక బాక్స్, ప్లస్ బ్లూబెర్రీ, రిచ్ ఆల్మండ్, వ్యాలంటైన్, కునాఫా. ఇంగ్లీష్ ఏంట్రా? కునాఫా అయితే పీక్స్. ఆ ప్రైస్లో మీకు అంత కునాఫా దొరకదు. వైట్ మిల్క్ చాక్లెట్ టేస్ట్ కూడా బెస్ట్ ఉంది. టేస్ట్ బెస్ట్, నెక్స్ట్ లెవెల్. చాక్లెట్స్ అక్కడ తీసుకున్నాము. మన బిల్ వచ్చేసి 1650 వచ్చింది. ये वर्क करेगा पेन के लिए? ಇಲ್ಲ ಸ್ಮೆಲ್ ಮಟ್ಟು ಬರಲ್ಲ, ಸ್ಮೆಲ್ ಬರ್ತದೆ. ओनली स्मेल. ಕೋಕೋನಟ್ ಆಯಿಲ್ ಮಿಕ್ಸ್ ಅಂತ ಅಪ್ಲೈ ಡೈರೆಕ್ಟ್ ಅಪ್ಲೈ ಅದರಲ್ಲ ಸ್ಟಾರ್ಟ್ ಮಾಡಿಲ್ಲ. आदिवासी का ఆదివాసి అవుట్ సైడ్ ఐ డోంట్ నో సర్, డూప్లికేట్ ఒరిజినల్ ఐ డోంట్ నో. దిస్ ఇస్ మార్కెటింగ్ బై ఫ్యాక్టరీ. ప్యూర్ ఒరిజినల్. गाइस ऊटी इज सो जेन्युइन. మనోడు అక్కడే పెట్టేసి వచ్చేసినాడు. మహానుభావుడు. మేము చాక్లెట్స్ దగ్గర మొత్తము మర్చిపోయి వచ్చేసినాము, కానీ ఎవరు తీసుకున్న ఫోటోలు ఓకే. ఇప్పుడు మనం వచ్చేసి మ్యూజియంలోకి వెళ్తున్నాము. చూడండి మ్యూజియం ఎలా ఉందో. హూ ఇస్ దిస్? జాన్ సీనా. యూ కాన్ సీ మీ. ఓ ఇక్కడ ఎవరు ఉన్నారు చూడండి, ఇక్కడ సల్మాన్ ద ఖాన్. What's up bro? ఓ దే ఆల్సో కేమ్ హియర్. ఓ ఓకే ఓకే. Yeah. This is so vulgar man. This is so vulgar. తెలిసయ్యా కానీ మానలేకపోతున్నా. ఏం చేయమంట? Sorry to say that. Don't get your couple here. So awkward feeling. See our guys. యుద్ధంలో విసురుతారు బాణం, నువ్వు అంటే మా ప్రాణం. Bad guy. He'll touch for sure. నవ్వుతున్నావా? సిగ్గులేదురా నీకు? Rajnikant. వీడు వచ్చేసి మన రజనీకాంత్ అన్న. I think this much of fair Rajnikant is not there. She is too fair. See, look at the color. ఆ బొక్క నువ్వు పెద్ద అందంగా ఉన్నావులే, నువ్వు నేను మాట్లాడుకోవాలి అందం గురించి. మేమైతే ఊటీలో ప్రైవేట్ థియేటర్ తీసుకున్నాము.
మేము ముగ్గురే కావాలంటే బ్రోకి మేము ముగ్గురే తీసుకున్నాం థియేటర్ మొత్తం. ఏం చూద్దాం మామ, ఏదేద్దాం? అంటే ఎస్ ఇప్పుడు వచ్చేసి ఏ సినిమా వేస్తామంటే మా సినిమా రామ్ గోపాల్ వర్మ సినిమా ఏదన్నా ఉంటే రక్త చరిత్ర పెద్ద తురందర్. దీంట్లో చూస్తే సీట్లు షేక్ అవుతాయి. ఫర్రార్ అంట ఫ్రెండ్స్. ఎట్రా ఇంట్రడక్షన్, దీనికి ఇంట్రడక్షన్ కావాల్సిందరా. ఎట్రా ఇంట్రడక్షన్ ఇక్కడ లేనిది అంత హర్రర్. మేము ఇప్పుడు ఎంటర్ అవ్వబోతున్నాము. చూడండి చూడండి, భయపడకండి. అలా కాదురా ఫ్లాష్ మ్యాన్. ఏముందమ్మా ఫిష్? హ్యాపీ లకేని ఏమమ్మా ఫిష్ లేదు. వావ్, టైనీ ఫిషెస్. దీని అమ్మ ఉంది కదా, ముసలి కదా. ఏ ముసలి? రాజాసా ముసలేనా? ఇంకా బతికే రారా ఇంకా టైం వేస్ట్ ఎందుకు? ఇదంతా వేస్ట్. ఒక్క చేప లేదు కదరా. రే ఘోరం రా. రారా ఇంకా టైం వేస్ట్ ఎందుకు? ఇదంతా వేస్ట్. ఎట్రా ఇంట్రడక్షన్, దీనికి ఇంట్రడక్షన్ కావాల్సిందరా. ఎట్రా ఏం లేదు, ఇది కూడా రోజ్ గార్డెన్ కన్నా వరస్ట్. మేము వచ్చిన టైంకి మేబీ నాట్ వర్త్ ఇట్, కానీ పీక్ వింటర్ సీజన్లో వ్యూ చూడండి, మాన్సూన్ సీజన్లో అయినా వస్తే యూ కెన్ ఎంజాయ్ ద వ్యూ పాయింట్, ద ఓస్. ఇంగ్లీష్ ఏంట్రా? కోల్డ్ అయితే ఉంది కానీ కొంచెం చలిగానే ఉంది. కానీ పీక్ ఎలా ఉండాలంటే ఓస్ ఉంటేనే వర్త్ ఇట్. ఓపెన్ చేయి అయితే. గైస్ చూడండి, ఫేవరెట్ ఐస్ క్రీమ్ బ్లూబెర్రీ, చాక్లెట్ ప్లస్ బ్లూబెర్రీ. ఎక్స్పెన్సివ్ కూడా కాదు, ఇక్కడ చాలా అఫోర్డబుల్ ప్రైస్కి ఇచ్చినాడు, 45 రూపీస్. అదే మన ఆంధ్రాలో తింటే మినిమం 70 to 110 రూపీస్ ఉంటుంది. ఈజీ ఉంటుంది. టేస్ట్ అయితే సూపర్. ఈ కోల్డ్కి ప్లస్ కోల్డ్ నెక్స్ట్ లెవెల్. నువ్వేనా తాగేస్తున్నావా లేదా డ్రగ్స్ వాడుతున్నావా? నీకు బ్రెయిన్ సెల్స్ ఏమైనా డ్యామేజ్ అయ్యాయా? ఏమైంది? ఏంది ట్రాఫిక్ మొత్తం జనం ఎందుకంటే నా సండే కాబట్టి అది పండుగ కాబట్టి అందరూ ఊటీ వచ్చారు. ఇదే మన హోటల్ స్టే చేసింది. అయిపోయింది ఈరోజుతో మన ఊటీ. లాస్ట్ ఇది కొంచెం చూడండి బైక్స్. హోటల్ వచ్చేసి ద బైక్ రిసార్ట్. అయిపోయింది మన ఊటీ స్టే. ఇక్కడ నుంచి వాయనాడు వచ్చేసి 119 అనుకుంటా వాయనాడు. స్ట్రైట్ ఇక్కడ ఎక్కడ స్టాప్ లేకుండా డైరెక్ట్ వాయనాడు కొట్టేస్తాము. మళ్ళీ అక్కడ వెళ్ళి హోటల్లో చెక్ ఇన్ అయ్యి మీట్ అవుదాం అంతే. లేదంటే మీరు కెమెరాలో చూసుకోండి వ్యూస్ అన్ని. లొకేషన్స్ మంచిగా వస్తే చూపిస్తా. ఒకవేళ ఏదైనా మనకు ఫారెస్ట్ వెళ్ళే దారిలో ఏదైనా యానిమల్స్ కనిపించినా కానీ చూపిస్తా, చూడండి. మరగేరి చనిపోయింది పాపం. 5 స్టార్ ఉంటుంది.